గోరింటాకు పెట్టుకోవడం ముద్దే కానీ గోరింటాకు తెంపడం అంటేనే బద్ధకం. ఇక తెంపి దంచి పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే మళ్ళీ కడుక్కోవడం ఇంకో ఎత్తు. అయినా సరే గోరింటాకు పెట్టుకోవడం మన ఆడవాళ్ళకి ఎవరికి నచ్చదు చెప్పండి. ఇంకా కింద మీద పడి తెంపేసి ఆకైతే పట్టేసిన. అందులో కొంచెం చింతపండు వేసేసినాను. ఇక్కడ మా చిన్న పాప ఘనకార్యం చూడండి, నెయిల్ పాలిష్ అంతా కాళ్ళకి వేళ్ళకి పూసుకుంది. పూసుకోవద్దంటే తన మాటలు వినండి ఏమంటుందో. రాసుకుంటావా? రాసుకోవద్దు నాని, పడేస్తా మరి అవి. ఇక యూట్యూబ్లోనే చూసా ఎర్రగా పట్టడానికి ఏం చేయాలని. కొంచెం చింతపండుని కొంచెం చక్కెర వేసి అయితే పట్టిన. ఇంకా పిల్లలకు పెడదామని కూర్చున్నా, లేట్ అవుతుందని. ఇక చిన్న పాపకైతే పెట్టడం స్టార్ట్ చేశా కానీ తను మధ్యలోనే పడుకుంది. ఇంకా చేసేది ఏమీ లేక ఒక చేతికైతే చందమామ పెట్టిన, ఇంకో చేతికైతే ఇంకా మొత్తం స్ప్రెడ్ చేసిన. ఇక తనని తీసుకెళ్లి మెల్లగా పడుకోబెట్టి ఇలా కాళ్ళకైతే పెట్టేశాను. అటొకటి ఇటొకటి చిన్న చందమామ పెట్టిన. ఇక పెద్దమ్మాయికి పెడదామని కూర్చున్నా. ఇంక అమ్మ నాకు నిద్ర వస్తుంది అనేసరికి ఫోన్ ఇచ్చేసా. ఈ పిల్లలు ఏంటంటే ఈ ఫోన్ ఇస్తే ఎంతసేపు అయినా కానీ పడుకోరు. వాళ్ళకి పిల్లలకు పెట్టడం మాత్రం అంత ఈజీ కాదు బాబోయ్. అయినా వాళ్ళ చిన్న చిన్న చేతులను గోరింటాకుతో చూసినప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోతాం. చెప్పడం మర్చిపోయాను, రేపు వరలక్ష్మి వ్రతం కదా, సామాన్ అంతా తెచ్చి పెట్టుకోవాలి. అండ్ ఈరోజు మన హస్బెండ్స్ తోటి గాజులు తెప్పించుకొని వేసుకోవాలట. అంటే ఎవరిష్టం వాళ్ళది. మీకు నచ్చితే మీరు కూడా మీ హస్బెండ్తో తెప్పించుకొని వేసుకోండి, నేను కూడా వేసుకోవాలి. రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్, ఉంటా.